హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా టమాటా చట్నీ అయితే ఎవరైనా చేసుకుంటూ ఉంటాం కదా. నేనైతే క్యారెట్ టమాటా కలిపి ఈ మధ్య ఎక్కువ చేస్తూ ఉన్నాను. సో క్యారెట్ టమాటా జనరల్గా నార్మల్గానే వేయించుకుని దాంట్లో అన్నీ వేగిన తర్వాత దాంట్లో వేయాల్సిన ప్రాసెస్ అన్నీ వేసేసి చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, సాల్టు, కరివేపాకు సో మొత్తం కలిపి మిక్స్ చేసి ఒక్కసారి ఫ్రై చేసేసి దాన్నైతే నార్మల్గా రోలు ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోవటం, లేని వాళ్ళు మిక్సీ యాడ్ చేసుకోవడం చేయటమే. యాక్చువల్గా నేనైతే రోట్లో అయితే చేయలేదు, రోలే అసలు అవైలబుల్ పెట్టుకోలేదు నేను. సో కాబట్టి ఆ టేస్ట్ వేరు అనుకోండి, బట్ నేను ఒక ఉల్లంఘన రకాన్ని అనుకోవాలి నిజం చెప్పాలంటే. సో మిక్సీయే నేను యూస్ చేస్తాను. మిక్సీలోనే రోటి పచ్చడి చేసి జస్ట్ కొంచెం మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చామచ్చగా ఒకసారి ఒక రౌండ్ స్లోగా చేసుకుని వేసుకుంటే చట్నీ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే తాలింపు అనేది చాలా కామన్ కాబట్టి టేస్ట్ వస్తుంది కాబట్టి డిఫరెంట్గా ఇంకా చట్నీ కొంచెం వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ కలిపి కొంచెం లైట్గా ఫ్రై చేసేసి ఆ చట్నీని తాలింపులో వేయకుండా మనం మూకుట్లోనే వేసుకుని కొంచెం ఫ్రై చేస్తే ఆ పచ్చివాసన ఇంకేదన్నా సంథింగ్ ఉన్నా సరే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.